చంద్రబాబు పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబును కాపాడేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పవన్ కు తిక్కుంది కానీ లెక్క తప్పిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్లు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది ఆయనకు తెలిసిన ఏకైక విద్య. ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పారు. ఈ రోజేమో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందనుకుంటున్న చీలకూడదు. అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నారు. సో 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా 87% జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేట్ కన్సిస్టెంట్ గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులేస్తున్నారు. మేము మొదటి నుంచి అనుకుంటానే ఉన్నాం, ఈ పొత్తు అనేది పూర్తిగా అక్రమ సంబంధంలా తయారైంది. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినట్లో కుటుంబంలో 3 అనౌన్స్ చేసుకున్నాడు. చివరికి ఇతని పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చుకున్నాడు? అతని పరిస్థితి ఏంటి? అతను ఎక్కడ పోటీ చేయాలి పరిస్థితిలోకి వచ్చాడు. ఆయన ఎంత దారుణంగా ఉన్నాడంటే, నా జీవితంలో నేను అందరి దగ్గర తిట్లు తిన్నాను, చివరికి బీజేపీ వాళ్ళతో తిట్లు తిన్నాను చంద్రబాబు కోసం అని చెప్పుకొని కార్యకర్తలని మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు చేసి చివరికి ఎంత దారుణం అంటే అనౌన్స్ చేసే దగ్గర ఈరోజు ఈ రాష్ట్రంలో కాపు కమ్యూనిటీ అనేది బలమైనటువంటి సెక్టార్. వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతం చేసినటువంటి పార్టీ తెలుగుదేశంతో చేతులు కలిపి ఆ తెలుగుదేశం వాళ్ళ కొడుకుని తీసుకుని అతను టికెట్ కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు పూర్తిగా కాపు కమ్యూనిటీని తాకట్టు పెట్టే విధంగా వీళ్ళే తీరు చూస్తూ ఉంటే కాపు లోకమంతా ఆలోచిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హీనంగా నీచంగా అడుగంటు పోయే స్థితికి వెళ్ళిపోయాడు రాజకీయాల్లో. ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఒక నెల 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా పొత్తు పొసకలేదు. కనీసం అంటే కనీసం జనసేన ఏదో పవన్ కళ్యాణ్ సీఎం అని పాపం మారిశారు. సీఎం ఒకవేళ కాలేని పక్షంలో ప్రభుత్వంలో బాగా కీలక పాత్ర పోషిస్తాడు, ఒక 60 సీట్లు జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి పాపం అందరూ కూడా ఉర్రూతులుగారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఎంత తొత్తుగా, ఒక విధంగా చెప్పాలంటే ఏ విధంగా ప్యాకేజీకి అమ్ముడు పోయాడు అన్నదానికి 24 సీట్లకు పరిమితం. ఆ 24 సీట్లలో కూడా 5 అభ్యర్థులు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందంటే, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే, వారి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది వారి ఇరు పార్టీలకి చూపించుకునేటువంటి బలం కన్నా వారు చేసినటువంటి ప్రకటన తర్వాత ఆ 2 పార్టీల తాలూకా బలహీనతలు ఎక్కువగా బయటపడ్డాయనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక తుప్పు పట్టినటువంటి సైకిల్ ఒక పక్క, పగిలిపోయినటువంటి గాజు గ్లాస్ ఒక పక్క, ఈ రెండిట్లకి గోల్డ్ కోటింగ్ వేసి మాకేదో బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి విధానాన్ని చెప్పేటువంటి విధంగా ఈరోజు వారి అభ్యర్థుల ప్రకటన ఉంది అనేటువంటిది నా భావన కానీ మా పార్టీ భావన కానీ. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మిగిలినటువంటి సామాజిక వర్గాలకి ఏ రకంగా ఇచ్చారనేటువంటిది కూడా ఒకసారి జస్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారా చెప్పు, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి.